బాపట్ల జిల్లా చీరాలలో ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలల డాక్టర్లు సిబ్బంది పట్టణంలో ప్లేకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ర్యాలీ చేపట్టారు. వైద్య విద్యార్థినిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా అన్ని సాధారణ వైద్య సేవలను ప్రైవేట్ వైద్యశాలల్లో నిలిపివేసినట్టుగా వైద్యులు తెలిపారు. జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని చాలా అత్యంత దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఘటనలో వైద్య లోకం మొత్తం దేశమంతటా అట్టుడికిపోతుంది. వైద్యశాలల్లో రక్షణ, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో, చట్టాలు చేయడంలో కొద్దిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి చట్టాలను కొద్దిగా సవరణ చేయాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అట్లానే గవర్నమెంట్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, అట్లానే ప్రజా సంఘాలు, వివిధ నాయకులు ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. కేవలం ఒక వైద్యులపై జరిగినటువంటి దాడినే కాకుండా మహిళలపై జరిగినటువంటి దాడిలాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత